బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నిన్న మనం చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్నైతే కడప జిల్లాలో పర్యటనలో భాగంగా అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓ జవహర్ బాబు మీద జరిగిన దాడిని ఏదైతే దాడి ఘటనలో ఆయన అయితే పరామర్శించడం జరిగింది. సో ఆ దాడి ఎలా జరిగిందంటే, ఒక ఎంపీపీ కొడుకు ఒక ఆఫీస్లో మందు తాగాలని ఆఫీస్ కీస్ అడగగా ఆ ఎంపీడీఓ ఆఫీస్ కీస్ ఇస్తే మీ అమ్మగారికి ఇస్తా, ఎందుకంటే మీ అమ్మగారు ఎంపీపీ కాబట్టి ఇస్తే ఆఫీస్ కీస్ మీ అమ్మగారికి ఇస్తా, నీకెందుకు ఇస్తా అని ఆ ఎంపీడీఓ అడగగా అతని మీద తిరుగుదాడి. అంటే ఆ వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా వాళ్ళే అధికారంలో ఉన్నట్టుగా, ఇప్పటికీ కూడా వాళ్ళే అధికారం చలామణిస్తున్నట్టుగా అయితే వాళ్ళ ఏదైతే దాష్టికం అయితే మన ఎంపీడీఓ మీద జరిగిన కనపడింది మనం చూసుకోవచ్చు. సో ఆ ఎంపీడీఓని పరామర్శించడానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య జిల్లా గాలివీడికి అయితే వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన సమయంలో అతను చెప్పాడు కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే. సో ఆ ఎంపీపీ కొడుకు ఎవరైతే ఉన్నారో అతన్ని చాలా తీవ్రంగా కొట్టాడని, అదేవిధంగా రాడ్లతో ఆయన కాళ్ళ మీద కొట్టాడు, అదేవిధంగా ఒక 20 నిమిషాల పాటు ఆయన చిత్రహింసలకు గురి చేశాడు. బట్టలు లేకుండా ఒకటే రూమ్లో సుమారు 10 మందిని వెంటేసుకొని వచ్చి ఆ రూమ్లో కూర్చోబెట్టి అతన్ని చిత్రహింసలకు గురి చేసినట్టుగా అయితే నిన్నైతే ఎంపీడీఓ చెప్పడం జరిగింది జవహర్ బాబు గారు. సో దాని తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు కడప పర్యటనలో భాగంగా కడపకైతే వెళ్ళారు. అంటే కడపలో కూడా జనసేనకి ఫ్యాన్ బేస్ ఉంది, కడపలో కూడా కూటమికి చాలా మద్దతు కూడా ఉంది. కానీ కడపలో మాత్రం ఇప్పటికీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారం చలామణిస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి హయాం నడుస్తున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, పులివెందులో డెఫినెట్గా ఎమ్మెల్యేని కాదనట్లేదు, బట్ గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే వైసీపీ నాయకుల అరాచకాలు ఆగడాలు ఇంకా తగ్గట్లేదు. ఎందుకంటే ఈ విధంగా దాష్టికాలు చేసి ఈ విధంగా ఒక గవర్నమెంట్ అధికారి మీద దాడి చేయడం అనేది ఎంత మేరకు సబబు అనేది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అతను ప్రశ్నించడం జరిగింది, ఎవరైతే ఎంపీడీఓ మీద దాడి చేసిన అతన్ని. సో దాని తర్వాత పోలీసులు అతన్ని అంటే ఎంపీడీఓ మీద దాడి చేశారు కదా, సో వాళ్ళ అమ్మగారు ఎంపీపీ ఎవరైతే ఉన్నారో సో ఆమెకైతే సూటిగా ప్రశ్న వేయడం జరిగింది. దాని తర్వాత అతని మీద కఠిన చర్యలు తీసుకున్నారు, ఎవరైతే ఎంపీడీఓ మీద దాడి చేశారో అతని మీద అయితే కఠిన చర్యలు తీసుకున్నారు. తర్వాత కూడా ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, కడపలో అందరూ బయటికి రావాలి, ఇప్పటికైనా సరే ఇలాంటి దాష్టికాన్ని మీరు ఎదుర్కోవాలి. ఎందుకంటే కడపలో ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వం మారలేదు అనుకుంటున్నారు వాళ్ళు, కానీ ప్రభుత్వం మారింది. 11 సీట్లు వచ్చిన సరే వాళ్ళకి ఈ బలుపు తగ్గట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటగా అయితే పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడడం జరిగింది. సో 11 సీట్లు వచ్చిన సరే వాళ్ళకి ఎందుకు ఆ బలుపు తగ్గట్లేదు, వాళ్ళకి ఆ ధైర్యం ఏంటని అడగగా చాలామంది ఏమన్నారంటే, వాళ్ళు రౌడీలు సార్, వాళ్ళు గూండాలు సార్, వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారు సార్ అని చెప్పడంతో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మీరు కూడా చేయండి, మీరు కూడా బయటికి రండి, వాళ్ళని ఎదుర్కోండి, మేమందరం మీకు అండగా ఉన్నాం అన్నట్టుగా నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ వైసీపీ దాష్టికం ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో చలామణి అవుతుంది. పులివెందుల అదేవిధంగా అన్నమయ్య జిల్లా, కడప జిల్లాలో కూడా ఇప్పటికే ఆ వైసీపీ దాష్టికం చలామణి అవుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కనపడింది ఎంపీడీఓ ఒక్కటే, కనపడింది చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా దాడులు జరుగుతున్నాయి, ఇప్పటికీ కూడా ఆ ఇంటి మీద వెళ్ళి గొడవలు పడుతున్నారు. అంటే అధికారం మారి కూటమి గవర్నమెంట్ వచ్చి సుమారు 7-8 నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ కూడా వైసీపీ దాష్టికం నడుస్తూనే ఉంది. నిన్న మనం రీసెంట్గా చూసుకోవచ్చు, గుంటూరులోనే నందిగాం సురేష్ని సజ్జల రామకృష్ణ అంటే సకల శాఖ మంత్రి అంటారు ఆయన. సో ఆయన వెళ్ళి గుంటూరులో ఉన్న నందిగాం సురేష్ని వెళ్ళి కలిశారు. కానీ అక్కడ పేరుకి వెళ్ళింది నందిగాం సురేష్ని కలవడం కాదు, లోపల ఉన్న విజయపాల్కి వెళ్ళి ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని గుంటూరులో కొట్టారు కదా, సో ఆ తాడేపల్లిలో కొట్టారు కదా, కొట్టిన ఏదైతే ఘటన ఉందో ఆ ఘటనలో భాగంగా మాజీ పోలీస్ ఆఫీసర్ అయితే అరెస్ట్ చేయడం, అంటే ఒక ముద్దాయిగా అయితే అక్కడ జైల్లో అయితే ఉండడం జరిగింది. అదే జైల్లో నందిగాం సురేష్ కూడా ఉన్నాడు. సో సకల శాఖ మంత్రి వెళ్ళి నందిగాం సురేష్ని పరామర్శిస్తున్నట్టుగా వెళ్ళి అక్కడ జరిగింది ఏంటంటే, ములాఖాతులో విజయపాల్ వెళ్ళి కలవడానికి వెళ్ళినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. నందిగాం సురేష్ ద్వారా విజయపాల్ దగ్గరికి వెళ్ళి అతనితో మంతనాలు జరిపి అప్రూవర్గా మారొద్దు, అప్రూవర్గా మారితే మా జగనానికి తీవ్రమైన దెబ్బ తగులుతుంది, మరలా మన జగన్ మీద A3 కేసు నమోదయ్యి ఈయన కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నట్టుగా మనకు కనపడింది. ఈ విధమైన వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇప్పటికీ కూడా వైసీపీ దాష్టికం తగ్గట్లేదు, వైసీపీ దాష్టికం రోజు రోజుకు పెరిగిపోతుంది. అంటే అధికారం మారినా సరే వాళ్ళ పెత్తనం ఆగట్లేదు. దీన్ని ఇప్పటికైనా సరే గవర్నమెంట్, అదేవిధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని అరికట్టాలి. ఎప్పటికీ కూడా మనం చూసుకో, సాధారణ ప్రజలు ఇప్పటికీ రోడ్డు మీద తిరగలేకపోతున్నారు, వాళ్ళకి ఎదురు మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ శ్రేణులు, వాళ్ళ పార్టీ నేత కూడా మీరు దాడులకు వెళ్ళండి, మీరు ఏమైనా చేయండి, మీరు వాళ్ళని ఎదుర్కోండి, కేసులు అయితే నేను చూసుకుంటా, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి నీ లాయర్ని పెట్టేస్తా అంటే ఒకటండి, వాళ్ళందరూ ఒక బెల్ట్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక కాన్స్టిట్యున్సీ ఉందనుకో, ఒక నియోజకవర్గం ఉందనుకోండి, ఆ నియోజకవర్గాల్లో 5-6 మండలాలు ఉంటాయి. 5-6 మండలాలకి ఎక్కడ ఏ మండలంలో గొడవ జరిగినా సరే ఈ 5-6 మండలాల నుంచి జనాలు తరలి వెళ్ళి ఎవరైతే అక్కడ నిరసన తెలుపుతున్నారో సో వాళ్ళకి వెళ్ళి ఆపోజిట్కి వెళ్ళి నిలబడటం, ఒక బెల్ట్ తయారు చేసుకున్నారు. ఎక్కడ గొడవ జరిగినా సరే వీళ్ళు వెళ్ళి నిరసన తెలుపుతారు ఆ బెల్ట్లో. సో ఆ నిరసనలో ఏమన్నా కేసులు పడాయి అనుకోండి, జైలుకి వెళ్ళారనుకోండి, వెంటనే లాయర్ వస్తాడు వీళ్ళ తరపు నుంచి.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లాయర్కి అంటే వాళ్ళ లాకి అంటే వాళ్ళ పార్టీలో ఉన్న శ్రేణులకి కావచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్న అభిమానులకి కార్యకర్తలు కూడా లా పరంగా కూడా ఆయన చాలా అండదండలుగా ఉన్నారు. వాళ్ళ ఏమైనా కేసులు లోపలికి వెళ్తే అన్న బయటకు తీసుకొచ్చే విధంగా వాళ్ళ లీగల్ సెల్ టీం పనిచేస్తున్న విధంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు. అంటే ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం దీన్ని పరిగణనలో తీసుకోవాలి. పరిగణనలో తీసుకుంటేనే సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ప్రజల్లో తిరగలుగుతారు. అదేవిధంగా ఏమైనా ప్రశ్నించాలన్నా సరే వాళ్ళకి ధైర్యం వస్తుంది. సో ఇప్పటికీ కూడా ఇదే ప్రభుత్వం చలామణి అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో దీని మీద కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ ఆగడాలు అంటే ఎంపీడీఓమే కాదు, సామాన్య ప్రజల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఎంపీడీఓ అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసరు, అతని మీద దాడి జరిగిందంటే ఇది ఇంకా ఐపీఎల్ కేసు అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించాలంటే ఇది ఇంకా చాలా పెద్దగా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, బయటికి రండి, వచ్చి ఎదుర్కోండి, తీవ్రంగా ఖండించండి, మీ వెనకమాల గవర్నమెంట్ ఉంటుంది అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో మరి ఈ వ్యాఖ్యలు అనేది ఎంత మేరకు దుమారం రేపుతాయో, అదేవిధంగా ఎంపీడీఓ ఎవరైతే ఉన్నారో జవహర్ బాబు గారు అతను త్వరగా కోలుకోవాలని నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. దాని తర్వాత కూడా రోజుకు ఒక కేసు, అంటే కార్యకర్తలు మరలా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు రోజుకు ఒక ఊపు వస్తుంది. వాళ్ళ సోషల్ మీడియా కూడా యాక్టివ్ అయ్యారు. మొత్తం వాళ్ళ సోషల్ మీడియా కూడా మళ్ళీ తాడేపల్లిలో మళ్ళీ యాక్టివ్ అయింది. టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మొత్తం కూటమిగా ఏర్పడి దీన్ని అరికట్టాలి. అరికట్టకపోతే ఈ విధమైన దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ విధమైన దాడులు జరగకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం సరిగా పనిచేయాలి. గవర్నమెంట్ ఆఫీసుల మీద దాడులు జరగకుండా చూసుకోవాలి. అదే పర్యటనలో మొన్న ఏదైతే మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ లోపం కూడా ఉంది. ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి వెంట తిరుగుతా కేవలం ఫోటో కోసమని విచారణలు తేలింది. కానీ వేరొకరు వచ్చి అదే డ్రెస్ వేసుకొని వచ్చి అతని మీద గన్ను పెట్టి కాలిస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హోంమంత్రి గారు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారికి Y+ కేటగిరీ ఏదైతే జెడ్ కేటగిరీ ఉందో అది పవన్ కళ్యాణ్ గారికి ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రి మీద ఈ విధమైన రెస్పాన్సిబిలిటీతో ఉంటే ఒక సాధారణ ప్రజల మీద ఎటువంటి రెస్పాన్సిబిలిటీతో ఉంటారు? సో ఎప్పటికైనా సరే అధికారులు కొంచెం కళ్ళు తెరుచుకొని పనిచేయాలి. అదేవిధంగా వైసీపీ దాష్టికాన్ని అడ్డుకట్టేందుకు కూటమి ప్రభుత్వం కూడా గట్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.